గేరర్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనకు కనబడుతుంది బేసిక్ గా అందరినీ షాక్ చేసిన కారు। ఎక్కడ షాక్ చేసిందంటే ఇది ఏదైతే స్టంట్ చేసిందో రీసెంట్ గా 50 ఇంక్లైన్ మట్టి కుప్ప డెజర్ట్ లో ఎక్కడము అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పుకోవచ్చు। అండ్ ఈ రోజు మనం ఆ వెహికల్ ని దగ్గర నుండి చూడబోతున్నాం। యాక్చువల్ గా ఇండియన్స్ మనము చాలా అచీవ్ చేస్తూ ఉంటాం కదా, అట్లాగే మన ఇండియన్ మేకర్ క్రేజియస్ట్ కార్ తోటి అండ్ మెయిన్ చెప్పాలంటే ఎన్నో పెద్ద పెద్ద కార్లు, మాడిఫైడ్ కార్లు, V8లు, V10లు కూడా ఎక్కలేని యొక్క డూన్ యొక్క ఏదైతే 50 యాంగిల్ ఇంక్లైన్ ఉందో అది చాలా సులభంగా మన అనుకున్న ఇండియన్ మేడ్ టాటా సియారా ఇవి ఈజీగా ఎక్కేసింది చెప్పుకోవచ్చు। అండ్ దీని కేపబిలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి, మెల్లగా డిస్కస్ చేద్దాము। ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వాక్ అరౌండ్ కూడా స్వీట్ అండ్ క్యూట్గా నేను కాసేపట్లో మీకు చూపించబోతున్నా। చూపించే ముందు ఏంటంటే ఈ యొక్క వెహికల్లో కొన్ని షాకింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ మెయిన్ పార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట। ఫస్ట్ మనం అవి డిస్కస్ చేసి ఆ తర్వాత దీని దగ్గరుండి ప్రతి ఒక్క పార్ట్ టు పార్ట్ ఇంటీరియర్ అంతా కవర్ చేద్దాము। అందాక స్టే ట్యూన్ అయితే ఉండండి। ఈవీ కారణంగానే ఫస్ట్ మనకి కావాల్సిన మెయిన్ నెంబర్ ఏమైనా ఉంది అంటే దీని రేంజ్ ఎంత ఉంటుంది అని కదా। సో ఈ యొక్క బండి యొక్క రేంజ్ వచ్చేసి 665 అంటే 665 కిలోమీటర్స్ పర్ చార్జ్ అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది। రీసెంట్గా ఒక వీడియో చాలా హల్చల్ అయింది, ఏంటి అంటే వీళ్ళు 700 కిలోమీటర్స్ సింగిల్ స్టెచ్లో కొట్టినారని। సరే ఆ నెంబర్స్ ఓకే, కానీ రియల్ వరల్డ్లో చూసుకున్నా కూడా వీళ్ళు 665 చెప్పినప్పుడు 500 అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం సేఫ్ అని చెప్పుకోవచ్చు। లాంగ్ డ్రైవ్లు కొట్టచ్చు అండ్ సిటీకి అయితే ఇక వారానికి 10 రోజులకు ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట। అండ్ ఈ యొక్క బండి నీకు 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తుంది, 63 ఇంకా 75 kWh। అండ్ మెయిన్ థింగ్ ఎప్పుడైనా బాగా ప్యానిక్ అయ్యే థింగ్ ఏంటి, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు టైం ఎక్కువ ఉండదు కదా మనకి, 15 నిమిషాల్లో 250 కిలోమీటర్ల వరకు అయితే ఈ యొక్క వెహికల్ ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది। దానికి కావాల్సింది మెయిన్ ఛార్జర్ ఏంటంటే 120 kWh ఛార్జర్ దగ్గరికి మనకు పోవాల్సి ఉంటుంది అనమాట। రేరే కాకపోతే వెళ్తే మాత్రం ఇది 15 మినిట్స్లో 250 కిలోమీటర్ల వరకు అయితే నీకు రేంజ్ అయితే యాడ్ చేసేస్తుంది। అమేజింగ్ థింగ్ అంటే ఇది QWDతో వస్తుంది, అంటే నీకు క్వాడ్ వీల్ డ్రైవ్। టు బీ వెరీ ఫ్రాంక్ ఆల్ వీల్స్కి పవర్ వెళ్తుంది అని అర్థము। రేర్ మోటార్ ఉంది, ఫ్రంట్ కూడా మోటార్ ఉంది। మరి ఈ డ్యూయల్ మోటార్స్ని 2 పెట్టారు కదా, మరి దీని యొక్క పవర్ ఎంత ఉండబోతుందంటే అప్రాక్స్గా 350 HP అయితే ఈ యొక్క 2 మోటార్స్ కలిసి అయితే మనకు ప్రొడ్యూస్ అయిపోతున్నాయి। అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్కి ఆ 50 ఇంక్లైన్కి అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్కి వెనుకున్న హీరో ఎవరంటే దాని యొక్క టార్క్, అంటే ఈ యొక్క బండి యొక్క టార్క్ 504 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ యొక్క 2 మోటార్స్ కలిసి ఈ యొక్క వెహికల్కి ప్రొడ్యూస్ చేసే NM అన్నమాట। సో దాని త్రూ ఎన్నో పాసిబిలిటీస్ అయితే ఈ యొక్క వెహికల్ అయితే ఈజీగా అచీవ్ చేసేస్తుంది। అండ్ ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు ఇండియాలో ఎన్నైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ అయినాయో అవన్నిటికంటే ఇది 0 to 100 చాలా ఫాస్ట్గా అయితే చేస్తుంది। ఎన్ని సెకండ్స్లో చూస్తుంటే 5.8 సెకండ్స్లో అయితే 0 to 100 అయితే అచీవ్ చేస్తుంది బూస్ట్ మోడ్ నొక్కితే। మెయిన్ థింగ్ ఏంటంటే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 18.79 lakhs అయితే బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది, 63 kWh బ్యాటరీ ప్యాక్ది। దాని తర్వాత ఇక అప్గ్రేడ్ అలా పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట। సో ఫస్ట్ మనం దీని యొక్క వాకర్ అనేది స్టార్ట్ చేస్తుంది। సో ఇక్కడ కనబడుతున్న టాటా సియారా ఏదైతే ఉందో పాత కార్కి దీనికి మేజర్ చేంజెస్ ఏం జరిగాయని చూస్తేనైతే నీకు దాని యొక్క బంపర్ సెక్షన్ మొత్తం మారిపోయింది, లోవర్ బంపర్ మాత్రం సేమ్ టు సేమ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట। మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్, నీకు ఓన్లీ ఈ యొక్క బంపర్ ఏదైతే ఈ డిజైన్ ఉందో అది మాత్రమే పాత టాటా సియారాకి ఈ టాటా సియారాకి తేడా, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అయితే వెహికల్ కనబడుతూ ఉంటుంది। ఒకవేళ మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్తేనైతే ఇక వీల్ క్యాప్ డిజైన్ మారింది, ఇక్కడ వచ్చేసి 19 ఇంచ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఆ కార్లో ఈ కార్లో లేనిది ఏంటంటే ఒక బ్యాడ్జ్ మాత్రమే, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి టాటా.EV బ్యాడ్జింగ్ మాత్రమే వస్తుంది, మిగతాదంతా డిట్టో ఈ కలర్ ఐస్లో నీకు దొరకదు, ప్రస్తుతం ఓన్లీ ఈవీకి మాత్రమే ఉంది। మళ్ళీ నీకు హారర్ ఈవీలో అయితే ఈ కలరే సేమ్ టు సేమ్ అయితే దొరుకుతుంది, మిగతా డిజైన్ అంతా సేమే, నీకు రూఫ్ రైల్స్ సేమే, ఇదంతా సెక్షన్, ఆ పక్కన డోర్ క్లాడింగ్, దాని తర్వాత ఈ వీల్ ఆర్చ్లు యాజ్ ఇట్ ఈస్ అయితే వేయడం జరిగింది। ఎక్కడ నీకు ఈవీ కదా అని మొత్తం డిజైన్ మీద అంత టైం స్పెండ్ చేయలేదు, అవసరం లేదు కూడా, వెహికల్ ఆల్రెడీ అద్భుతంగా కనబడుతూ ఉంటుంది। ఈ చిన్న చేంజెస్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి। అండ్ ఒక్కసారి మనం రేర్ సెక్షన్కి వెళ్దాం, అక్కడ ఏమైనా చేంజ్ చేసారో ఒకసారి చెక్ చేద్దాం। సో దీని యొక్క రేర్ సెక్షన్కి వస్తేనైతే ఇక్కడ కూడా నీకు డిజైన్ సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ లేదు ఎక్సెప్ట్ ఇక్కడ నీకు .EV తప్పించి। కాకపోతే మెయిన్ షాకింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇందాక మన అందరిని కూర్చోబెట్టి ఒక అద్భుతం చూపించారు, దాని బీరోలో వేస్తా ఏసీ లోపల ఒకసారి మనం ఓపెన్ చేద్దాం ఏమైనా చేంజ్ కనబడుతుందేమో అని। సో బేసిక్గా ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు మనకి। బూట్ స్పేస్ కెపాసిటీ చూసుకుంటేనైతే 622 లీటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ నీకు ప్లేస్ దొరుకుతుంది। ఈ యొక్క స్ప్లిట్ ఏదైతే ఉందో మనము ఇంకా ఈ స్ప్లిట్స్ చేస్తాం కదా ఫ్రంట్కి ఫోల్డ్ చేసినప్పుడు 1257 లీటర్స్ అయితే మనకి కంప్లీట్గా పడుతుంది। అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన అందరికీ వీళ్ళు ఏం చేసేది తెలుసా, ఒకబొర్ర అవి సూట్ కేసులు తీసుకున్నారు, 25 సూట్ కేసులు అయితే మొత్తం దాంట్లో పెట్టడం జరిగింది। ఇరకీలే ఏం చేయలే, నీట్గా పెడితేనే
25 సూట్ కేసులు అయితే ఈజీగా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే అంత క్రేజీగా నీట్గా డిజైన్ చేయడం వల్లనే అన్ని గణం సూట్ కేసులు దీంట్లో వెళ్ళినాయి అని. అది కూడా ఒక మంచి క్రేజియస్ట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్లీ లాంగ్ ట్రావెల్స్లలో మనకు భయం అదే ఉంటుంది కదా, స్పేస్ ఏడు ఉంటుందని. సో ఇలాంటి దాంట్లో స్పేస్ ఉంటూ ఉంటుంది. ఇంకొకటి ఆబ్వియస్లీ చేంజ్ చేయాలి, మనం డీజిల్ పెట్రోల్ కాదు కాబట్టి ఇవి కాబట్టి మనకి క్యాప్ లోపల ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్కి డీసీ ఛార్జింగ్కి అన్నిటికీ వీళ్ళు ఈ యొక్క ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏరే కార్స్ కూడా చూసి ఉంటాం. కాకపోతే ఈ కార్లో ఏంటంటే ఈ యొక్క వైట్ స్ట్రిప్ కనబడుతుంది కదా, దీంట్లో మనకి లైట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం కలర్స్ వస్తాయంటేనైతే నీకు రెడ్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది. సో దీని యొక్క ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తున్నైతే నీకు ఎటువంటి హైడ్రాలిక్ స్టడ్స్ ఉండవు. సో మనం ఇట్లా ట్రెడిషనల్గానే దీన్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేసిక్గా ఎవ్వరం స్టోర్ చేయం, కాకపోతే వీళ్ళైతే ప్లేస్ ఇస్తారు. దాని పేరే ఫ్రంక్ అన్నమాట. దీనిలో 55 లీటర్స్ అయితే ఉంది. అయినా జస్ట్ ఇమాజిన్ ఏమైనా కొని వాలెట్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి దాంట్లో పెట్టి ఇవన్నీ మూసి అంత ఓపిక వరకు ఉంటుందో. పర్మనెంట్గా ఎప్పుడు దియన్ అనేది వాళ్ళు మాత్రం దీంట్లో పెట్టుకోవచ్చు సామాన్లు. అండ్ మిగతా ఇంకా ఎక్కడ నీకు ఎటువంటి యాక్సెస్ అయితే ఉండదు. మోస్ట్లీ వైపర్ వాటర్ ఇలాంటివి మాత్రమే మనం వేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ బానెట్ మాత్రం హెవీయెస్ట్ ఉంది. బేసిక్గా ఒకటే ఒక ఆస్పెక్ట్, ఎవరైనా కార్ లాంచ్ కాకపోయినా కూడా చెప్పేయచ్చు అని టాటాలో ఏదైనా ఉంది అంటే దీని యొక్క సేఫ్టీ రేటింగ్ గురించే. దాన్ని వీడియో మాత్రం అసలు క్రేజీ ఇచ్చారన్నమాట. లారీ ఉంటుంది, కార్ దగ్గరికి వచ్చి ఆగుతుంది, ఏం అవ్వదేమో అనుకున్నాం. వెనకకెళ్ళి ఇంకో లారీ వచ్చి వేరే లెవెల్ క్రాష్ అయితే చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకు 5 స్టార్ అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ పార్కింగ్ ఎలా చేయాలి అంటే బేసిక్గా నీకు నువ్వు చేస్తావు, అది వేరే విషయం. కారు మటుకు కారే వెళ్ళి పార్కింగ్ అవ్వడం అనేది క్రేజియస్ట్ థింగ్. ఏం లేదు, లోపల కూర్చున్నప్పుడు నువ్వు ఒక పార్కింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని దానికి కమాండ్ ఇచ్చావు అనుకో, ఆ ఒక స్పాట్కి వెళ్ళి కారు లైట్గా నీట్గా అయితే పార్క్ చేసుకొని వెహికల్ అయితే లాక్ అయిపోతుంది. ఈ యొక్క ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈ యొక్క కార్లో కూడా ఉంది. బేసిక్గా హ్యారియర్ తర్వాత ఏదైనా కార్లో అన్ని ఫీచర్లు ఇస్తున్నారంటే అది ఒక అవుట్ స్టాండింగ్ సియారాకి. సో మనమైతే ఇప్పుడు దీని యొక్క ఇంటీరియర్ చూడడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ అని చెప్పుకోవచ్చు. జిరాక్స్ ఆఫ్ ఏదైతే ఐస్ ఉందో, సో కొత్తగా నీకు ఇక్కడ కనబడేవి కొన్ని అయితే ఉన్నాయి, అవైతే నీకు చూపిస్తాను. సో మనం ఈ యొక్క ఇంటీరియర్ చూడంగానే ఫస్ట్ థింగ్ అయితే నాకు యాజ్ ఇట్ ఈస్ ఆ బండ్లోనే ఎక్కినా అనుకుంటాం. కానీ ఇది ఒక ఈవీ. దాన్ని గుర్తుపెట్టడానికి ఫస్ట్ థింగ్ మనం బాగా గుర్తించాల్సింది దాని యొక్క సైడ్ ఛార్జింగ్ కాప్ ఏదైతుందో దాని లాక్ అండ్ అన్లాక్ అన్నమాట ఇది. సో మిగతాదంతా యాజ్ ఇట్ ఈసే. సో నీకు టిల్ట్ టెలిస్కోప్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంబియంట్ లైటింగ్ ఉంది. 540 డిగ్రీ కెమెరా అయితే వెహికల్ ఇవ్వడం జరిగింది. పైన పనిలా మనకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మల్టీ కలర్ హెచ్యూడి డిస్ప్లే కూడా ఈ యొక్క వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాల్బీ స్పీకర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఫుల్లీ ప్యాక్డ్ అయితే వెహికల్ అయితే ఉందన్నమాట. మనకి ఈ బండిలో హ్యారియర్లో ఇచ్చినట్టే 540 డిగ్రీస్ కెమెరా అయితే ఇచ్చారు. అది డైరెక్ట్గా అయితే ఆన్ చేయలేము మనము. కాకపోతే మనం రాళ్ళు రప్పల్లో తిరుగుతున్నప్పుడు టెరైన్ ఏదైతే రోటరీ నాబ్ ఇచ్చారో అది యూజ్ చేసుకొని నువ్వు ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఈ యొక్క క్రాల్కి వెళ్ళావు అనుకో, ఇక్కడ 360 డిగ్రీ కెమెరా కనబడుతుంది. దాన్ని నొక్కగానే నీకు లేఅవుట్ ఓపెన్ అయింది కదా. నీకు నీ కారు కింద ఎటువంటి రాళ్ళు ఉన్నాయో చూడడానికి 3D సెలెక్ట్ చేసినావు అనుకో, ఇది ఇలా లైట్గా చూపిస్తూ ఉంటుంది. దాని తగ్గట్టు నువ్వు ఆచి తూచి అడుగులేసి కార్ని నీట్గా బయటికి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఎంత ఇంటెలిజెంట్ కార్ అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈజీగా బయటకు వచ్చేసినట్టు ఈ యొక్క వెహికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైన ట్రిప్ అయితే ఖచ్చితంగా మనం చేస్తాము. అండ్ మెయిన్ థింగ్ దీని యొక్క హెచ్డి డిస్ప్లే ఏదైతే ఇచ్చారో, సో ఇక్కడైతే మనకి డైరెక్ట్ హెచ్డి డిస్ప్లే బటన్ ఇచ్చారు. పక్కన పార్క్ అసిస్ట్కి బూస్ట్ మోడ్ అండ్ అంతా స్పోర్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎకో అయితే ఉంటుంది అన్నమాట. ఎకో మోడ్ అన్నమాట ఇది 10 ఆల్రెడీ చెప్పిందే. ఆటో హోల్డ్కి అయితే ఇక్కడ వీళ్ళు బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వెహికల్ నువ్వు 2 రకాలుగా అయితే యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి NFC కార్డు, ద మోస్ట్ కంఫర్టబుల్ అన్నమాట. కాకపోతే ఇది ఏదైతే కీ ఉందో ఇది ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. నేను హ్యారియర్కి వెళ్ళినా కదా, అసలు చేతులు బొటన్ వేలు ఇక్కడ బుక్కలన్నీ నొస్తుండే అన్నమాట. అట్లా గట్టిగా నొక్కాలి. ఎందుకంటే నీకు 2 రకాలుగా ఇది మనం ఫన్కి వాడచ్చు. ఒకటి వచ్చేసి సమ్మన్ మోడ్, కార్ని ముందుకి వెనక్కి మనం లేకుండా అనొచ్చు అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఆటో పార్క్ కూడా మనం డైరెక్ట్గా దీని నుంచి యాక్టివేట్ చేయొచ్చు. అవి చేయాలంటే నువ్వు బేసిక్గా స్పీడ్ కంట్రోల్ ఉండాలి కాబట్టి నువ్వు బటన్ లాగా నొక్కి పెడితే అది మెల్లగా వెళ్తుంది. వదిలేగానే ధక్కుమని బండి ఆగిపోతుంది. కాకపోతే మనం బొటన్ వేలుకి అయితే అస్సలు ఎటువంటి గ్యారెంటీలు ఉండవు. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, అందరూ ఎవరు ఎలక్ట్రిక్ కార్ కొన్నా కూడా బాగా టెన్షన్ పడేది ఏంటంటే బ్యాటరీకి ఏమైనా అయితే మరి నా పరిస్థితి ఏంటి అని. సో టాటా చెప్పడం ఏంటి అంటే లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్ హెడేక్ అయితే మనకి ఎగిరిపోయింది. ఈ మధ్య ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ ఇస్తున్నారు. కాకపోతే ఇట్లా విత్ సేఫ్టీ ఇన్ని ఫీచర్లు విత్ మనకి లైఫ్ టైం వారంటీ ఆన్ బ్యాటరీ ఇవ్వడం అనేది ఒక మంచి
స్టెప్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు వేరే కార్స్ కూడా ఉంది, టాటా పంచ్కి ఉంది, టియాగో కూడా ఉంది. సో ఎవరు ఎటువంటి టెన్షన్ పడని అవసరమే లేదు, ఎందుకంటే కంప్లీట్గా కంపెనీ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ. బ్యాటరీకి ఏమైనా అయితే సో రీప్లేస్మెంట్ అయిపోతుంది. అండ్ లైఫ్ టైం వారంటీ అనేది ఒక అమేజింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మరి ఈ ఒక వెహికల్ నేను ఎప్పుడు బుక్ చేయొచ్చు అని చూస్తేనైతే ఈ రోజు నుంచి బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. అండ్ మరి ఈ ఒక వెహికల్ని బుక్ చేసుకుంటే ఎప్పటి నుంచి డెలివరీ ఇస్తారని చూస్తేనైతే జూలై 15th నుంచి అయితే దీని యొక్క డెలివరీస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. మనందరం టెస్లాలో చూసే ఉంటాము ఒక ఫీచర్. ఏం ఫీచర్ అని చూస్తేనైతే వెహికల్ ఆగున్నప్పుడు మనం గేమ్ ఆన్ చేసుకుని స్టీరింగ్తో ఆడడం కదా. కాకపోతే ఇక్కడ నీ యొక్క ఫోన్ని జాయ్స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. టాటా సియారా ఈవీలో ఏంటి అని చూస్తేనైతే నీకు ఇక్కడ ఒక యాప్ కనబడుతుంది, ఎయిర్ కన్సోల్ గేమ్స్ అని ఉంది కదా. దాన్ని ప్రెస్ చేసినప్పుడు నీకు నెంబర్ ఆఫ్ గేమ్స్ వస్తాయి. దాంట్లో కానీ మీ ఫ్రెండ్స్ ఒక 5 members వెళ్తున్నారు, ఒకళ్ళు డ్రైవ్ చేసి నలుగురికి పిచ్చా బోర్ కొడుతుంది, అక్కడక్కడ కూర్చున్నారు కదా. మీ యొక్క ఇండివిజువల్ ఫోన్స్ తీసుకొని ఆ ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 4 జాయ్స్టిక్స్, మీరు 4 players, 4 కార్లు మ్యాప్ మీద పోతుంటే మీరు మంచిగా ఆడుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఆ ఒక ఫీచర్ అయితే టాటా వాళ్ళు ఈ యొక్క కార్తో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మనకి ఏ ఒక్క జర్నీ కూడా బోరింగ్ ఉండదన్నమాట. కాకపోతే మనం డ్రైవర్ కొంచెం అన్యాయం జరిగినట్టే. సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి చేస్తాం, కానీ అమేజింగ్ అంటే బేసిక్గా టెస్లా అలాంటి పెద్ద పెద్ద కార్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవ్వాల్సిన ఫీచర్లు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అలాంటి ఫీచర్లు మంచిగా మనకి ఇండియన్ కార్స్లో కూడా వస్తున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి కార్స్ మనం చూస్ చేసుకోవడంలో వెనుక పోవాల్సిన అవసరమే లేదు. సో బేసిక్గా ఈ యొక్క కార్ నీకు టెరెన్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి హ్యారియర్లో అయితే మధ్యలో కన్సోల్ మీద రొటేటరీ నాబ్ అయితే ఇచ్చారన్నమాట. ఈ యొక్క వెహికల్లో మాత్రం నీ రైట్ సైడ్కి అయితే టెరెన్ కనబడుతుంది. సో ఇది మూవ్ చేసినప్పుడల్లా ఇక్కడ మోడ్స్ మారుతుంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు మడర్న్ రట్స్లో ఉన్న, దాని తర్వాత శాండ్కి వెళ్ళింది, దాని తర్వాత రాక్ క్రాల్, దాని తర్వాత కస్టమ్ అయితే చేసుకోవచ్చు, దాని తర్వాత స్నో గ్రాస్. సో ఇక్కడ నుంచి మనము బేసిక్ ఇది ఒక ట్రాక్షన్కి హెల్ప్ అయ్యే మోడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది నొక్కంగానే వెహికల్ ఇక్కడ కనబడుతున్న రాకెట్ స్పీడ్ అయితే వెహికల్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం హ్యారియర్ ఈవీతో చూసాము. అండ్ ఈ యొక్క వెహికల్తో కూడా ఈ యొక్క బూస్ట్ మోడ్ని ఖచ్చితంగా మనము ఆబ్వియస్లీ ఆపరేట్ చూస్తాం అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే ఇంతకు ముందు బేస్ కార్లు అనేది డిఫరెంట్, అండ్ ఈ రోజు బేస్ వేరియంట్స్ అనేది డిఫరెంట్. ఈ యొక్క బేస్ వేరియంట్ వీళ్ళు ఏం చేశారంటే ఇందాక మాకు డైరెక్ట్ చెప్పకుండా స్క్రీన్ మొత్తం ఫీచర్లు నింపేసిన తర్వాత ఇవన్నీ స్టాండర్డ్ అన్నారు. అన్నిటికంటే అమేజింగ్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచే ఈ యొక్క వెహికల్కి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అలానే అదే కాకుండా ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. అవన్నీ నేను మన స్క్రీన్ మీద తెస్తున్నా. ఎవరైనా బేస్ వేరియంట్ కొన్నా కూడా విత్ ఎవ్రీథింగ్ కొనే ఛాన్స్ అయితే టాటా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క సిఆర్ఐవితో. నాకు కార్స్లో డ్రైవింగ్ బాగా ఇష్టం. దానికంటే బాగా ఇష్టమైంది ఏమైనా ఉంది అంటే స్మెల్. కొత్త కార్ స్మెల్ అదొక అడిక్షన్, క్రేజీ ఉంటుంది. సరే, సో బేసిక్గా ఇది రేర్ సీట్ కూడా యాజ్ ఇట్ ఈసే. కాకపోతే నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే చాలామంది ఈ మధ్య హంపులు అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట వెనక సెక్షన్లో. ఇక్కడ చూస్తేనైతే నీకు ప్లెయిన్ ఏరియా, సో ఇక్కడ నీకు ఎటువంటి హంప్ అయితే లేదు. సో మిడిల్ ప్యాసింజర్ కూడా చాలా హాయిగా అయితే కూర్చోవచ్చు. మనకి వెనక హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి పాండ్రోమిక్ సన్ రూఫ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తేనైతే ఎంత చక్కగా కానీ యూట్యూబ్ వీడియో కానీ మ్యూజిక్ కానీ ప్లే అయితే బ్యూటిఫుల్ కనబడుతుంది. అంబియంట్ లైటింగ్ ఆన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఒకవేళ సైడ్కి కూర్చున్నా కూడా నీకు మంచి కుషనింగ్, లెగ్ రూమ్, హెడ్ రూమ్ అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క వెహికల్లో నీకు ఆబ్వియస్లీ 3-point సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం దానిలో చూసినట్టే ట్విటర్లు ఉన్నాయి, మెయిన్ స్పీకర్ ఉన్నాయి, స్టోరేజ్ ఏరియా ఉంది, ఫ్లోటింగ్ ఐలాండ్ టైప్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. అండ్ వెనక మనకి సన్ షేడర్ కూడా వీళ్ళైతే ఒక వెహికల్లో 110% అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఇక్కడ అందరు ఈ కారే కావాలని కూర్చున్నారు, ఎందుకంటే దీని పేరు నైనిటాల్ బ్లూ. వెనక ఏదైతే కనబడుతుందో రిషికేష్ ర్యాపిడ్స్ అన్నమాట దాని యొక్క కలర్. బేసిక్గా మాకు ఇందాక వీడియోలు చూపించినప్పుడు నా ఫేవరెట్ కలర్ అది ఉండే. సో ఇది మొత్తానికైతే ఈరోజు జరిగిన లాంచ్ అన్నమాట. అండ్ ఈ యొక్క కార్లో ఇవే కాకుండా మీ ఫేవరెట్ కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ నేనైతే మిస్ చేయను. ఏమైనా చేసేటట్టు ఉంది అంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద అయితే వాటిని వేసేస్తాను. మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు దాని యొక్క ప్రైజెస్, అండ్ బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు దాని యొక్క ఏవైతే డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయో అవి కూడా మనం స్క్రీన్ మీద చేస్తాం. దానికి సపరేట్గా వీడియో ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఈ యొక్క ఓవరాల్ రివ్యూ నీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.